వెల్కమ్ టు అగ్మాక్స్. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం మండలానికి చెందిన వడ్రవన్నూరు గ్రామ రైతు తిప్పేస్వామి పండించిన డబ్బీ డ్రై మిరపకు రికార్డు స్థాయి ధర లభించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నాణ్యమైన విత్తనాలు, సరైన పద్ధతుల్లో సాగు, పంట సంరక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తిప్పేస్వామి ఈసారి అత్యుత్తమ దిగుబడిని సాధించారు. ఆయన పండించిన మిరపకాయలను కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఉన్న బ్యాడగి వ్యవసాయ మార్కెట్కి తరలించగా అక్కడ జరిగిన వేలంలో క్వింటాకు ఏకంగా 87,786 రూపాయల ధర పలికింది. ఇది ఆ మార్కెట్ చరిత్రలో అరుదుగా కనిపించే రికార్డు ధరగా నిలిచింది. మంచి రంగు, నాణ్యత, సువాసన కారణంగా వ్యాపారులు పోటీగా కొనుగోలు చేయడంతో ఈ అత్యధిక ధర సాధ్యమైంది. ఈ సంఘటనతో తిప్పేస్వామి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందగా ఇతర రైతులకు కూడా ఇది ప్రేరణగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కెట్ అధికారులు, వ్యాపారులు, తోటి రైతులు తిప్పేస్వామిని ఘనంగా సన్మానించి పూలమాలలు వేసి స్వీట్లు తినిపిస్తూ అభినందనలు తెలిపారు. వడ్రవన్నూరు గ్రామ రైతులు కలిసి సుమారుగా 2 టన్నుల మిరపను బ్యాడగి మార్కెట్కు తీసుకెళ్లగా అక్కడ మంచి ధర లభించడంతో అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. గత 2 ఏళ్లుగా మిరప ధరలు తీవ్రంగా పడిపోవడంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి రాక భారీ నష్టాలు చవిచూశారు. అయితే ఇటీవల కాలంలో మార్కెట్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతూ ధరలు మెరుగుపడుతుండటంతో మిరప రైతుల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. రకాన్ని బట్టి ఈసారి క్వింటాలకు 7,000 నుంచి 8,000 వరకు ధరలు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 2 సంవత్సరాలుగా సరైన ధరలు లేకపోవడంతో ఈసారి చాలామంది రైతులు మిరప సాగును తగ్గించడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో అక్కడ దిగుబడులు కూడా తగ్గాయి. ఈ అన్ని కారణాల వల్ల మార్కెట్లో మిరపకు డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డబ్బీ డ్రై మిరపకాయలకు అధిక గిరాకీ ఉండటంతో రైతులకు మంచి లాభాలు దక్కనున్నాయి. డబ్బీ డ్రై మిరపకాయలు ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలోని బ్యాడగి ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తారు. అక్కడి వాతావరణం, నేల గుణాలు ఈ రకానికి ఎంతో అనుకూలంగా ఉండడంతో మంచి నాణ్యత గల మిరప ఉత్పత్తి అవుతుంది. ఈ మిరపకాయల ప్రత్యేకత ఏంటంటే ముదురు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించడం, తక్కువ కారం ఉండడం, కానీ అధిక సువాసన కలిగి ఉండడం. అందుకే సాంబార్, మసాలా పొడులు, పచ్చళ్ళ తయారీలో ఈ మిరప పొడిని విస్తృతంగా ఉపయోగిస్తారు. డబ్బీ డ్రై మిరపలో ఏ గ్రేడ్, A+ గ్రేడ్ అనే 2 రకాలున్నాయి. సాధారణ మిరపకాయలతో పోలిస్తే ఇవి కాస్త లావుగా, డబ్బా ఆకారంలో ఉండడంతో డబ్బీ అనే పేరు వచ్చింది. మంచి రంగు, సువాసన, మార్కెట్లో ఉన్న మంచి డిమాండ్ కారణంగా ఈ రకం మిరపకు ప్రీమియం ధర లభిస్తోంది. దీంతో ఈ పంట రైతులకు మంచి లాభాలు అందించే పంటగా మారుతోంది.